హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెంకటాపురం నుంచి శ్రీశైలం బై వాక్ డే 3 జర్నీ. 10th ఫిబ్రవరి మార్నింగ్ 9:30 వరకు మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. బేస్ క్యాంప్ ఆపోజిట్ లో 2 రూమ్స్ ఉండే, పెద్ద పెద్దవి, దాంట్లో వాష్రూమ్స్ ఉండే. సో అక్కడ మేము మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చెంచు ఫ్యామిలీస్ ని కలుద్దామని చెప్పి లోపల సైడ్ వెళ్ళామన్నమాట. బేస్ క్యాంప్ ఆపోజిట్ సైడ్ అక్కడ మేము చాలా మందిని కలిసాము. చాలా బాగా అనిపించింది మాకు అక్కడ. త్రిలోక్ అన్నాడు, మమ్మీ షెల్ వి గివ్ సంథింగ్ టు దెమ్ అంటే అక్కడ అవైలబుల్ బిస్కెట్స్, చాక్లెట్స్ ఉండే. సో చాక్లెట్స్ వద్దని చెప్పి పార్లేజీ బిస్కెట్, మా ఫేవరెట్ బిస్కెట్, అందరికి అక్కడ పంచాము. చిన్న చిన్న పిల్లలు చాలా క్యూట్ అనిపించారు మాకైతే. మా గుళ్ళు అయితే 2 ముగ్గురు మంచి ముద్దు కూడా పెట్టుకున్నాడు. అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మాకు ఒక ఫ్యామిలీ పరిచయం అయింది, నాగరాజ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళు మమ్మల్ని బాగా వెల్కమ్ చేశారు. ప్లస్ అక్కడ టైర్ ఆడతారు కదా పిల్లలు, టైర్ ఆడుతుంటే త్రిలోక్ చూశాడు అనమాట. అయితే నేను అన్నా, చలో గుళ్ళు ట్రై చేస్తానని చెప్పి ఇంకా త్రిలోక్ టైర్ ట్రై చేస్తాను అలాంటి ప్లేసెస్ లో. సో ఆ ఫారెస్ట్ లో టైంకి దొరకకపోతే మనము ఇట్లా అచారు కూడా తిని సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పి చూపించాను. వాడు కూడా చాలా మంచిగా చూసి నేర్చుకున్నాడు. వదిన టేస్టీ ఫుడ్ చేసింది. అక్కడ మేము ఫుడ్ తినేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము. మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ 4 వరకు 5 వరకు అక్కడే ఉన్నాం. సరే అని మళ్ళీ ఒకసారి త్రిలోక్ చూద్దామని ఇటు సైడ్ గుడిసెల వరకు వచ్చేసరికి త్రిలోక్ లేడు అక్కడ. మళ్ళీ క్యాంప్ ఆఫీస్ సైడ్ ఎక్కడైతే సేవ నడుస్తున్నాయో అక్కడికి వెళ్ళాం. అక్కడ ఒకటి గుంటూరు అన్న వాళ్ళ సేవ, మళ్ళీ ఇంకొకటి నాగిరెడ్డి ఏదో పేరుండే ఆ అన్న వాళ్ళ సేవ, గణేష్ సార్ వాళ్ళ సేవ, ఇట్లా 2-3 క్యాంప్స్ ఉండే అనమాట. నేను ఎప్పుడు అక్కడికి వాలంటీర్ చేయడానికి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ అందరు నన్ను గుర్తుపట్టేశారు. ఈమెకు మేడం ఒక పింక్ ట్యాబ్ పెట్టుకుంటది, ఒక బాబు ఉంటాడు అని చెప్పి. చాలా బాగా అనిపించింది మాకు అక్కడ సేవ్ చేయడం. తర్వాత నాగార్జున వాళ్ళ డాటర్ కి నేను కొద్దిసేపు చదివించాను. నాకు ఒకటి ఇంగ్లీష్ ఒకటే వచ్చు. సో ఆమెకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వాళ్ళ ఇంట్లో ఉండే, సో అది చదివించాను. తర్వాత చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ కొద్దిసేపు వదిన వాటర్ తీసుకొస్తా అన్నది. చలో అని చెప్పి నేను కూడా ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చాను. ఒక 2-3 బిందెలకి నాకు ఇట్లా ఆయాసం వచ్చేసింది అనమాట. ఇంకా అక్కడ కొద్దిగా హెడ్ బాత్, కొన్ని నా హెయిర్ షార్ట్ గా ఉండే కాబట్టి జస్ట్ ఒక 3-4 మగ్స్ నీళ్లు నెత్తి మీద కొట్టుకున్నాం అనమాట. మంచిగా చల్లగా అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ వరకు అక్కడ సేవ చేసుకున్న తర్వాత అక్కడ దేవుడిది రథయాత్ర తీస్తున్నారు అనమాట ఈవినింగ్. సో దాంట్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడ వంట చేస్తారు కదా, సర్వింగ్ చేస్తారు ఫుడ్, వాళ్ళు సైడ్ కి వచ్చి డాన్స్ చేస్తున్నాం అనమాట బ్యాండ్ కొడుతుంటే. అయితే చదువు అని చెప్పి నేను కూడా డాన్స్ చేసాను వాళ్ళతో. ఇంకా అక్కడ మంత్రాలయం అంకుల్ వాళ్ళు ఉండే, వాళ్ళు వచ్చేసి లేదు లేదు మేడం మధ్యలో వచ్చి డాన్స్ చేయండి అంటే, లేదంటే లేదు లేదని గుర్తుకొచ్చి మధ్యలో డాన్స్ చేయించారు. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఐ వాజ్ లివింగ్ మై డే అన్నట్టు అనిపించింది నాకైతే. దాని తర్వాత మళ్ళీ త్రిలోక్ ని తీసుకొచ్చి డాన్స్ చేపిద్దామంటే త్రిలోక్ కనిపించలేదు. త్రిలోక్ లాస్ట్ కింది ఇంకొక సేవ ఉండే, అక్కడికి వెళ్ళిందంట. నాగరాజ్ అన్న బండి మీద అక్కడికి తీసుకెళ్ళాడంట. అయ్యో నా కొడుకు డాన్స్ చేయలేదు అని చెప్పి నేను కొద్దిగా హర్ట్ అయినా. నైట్ నాగరాజ్ అన్న వాళ్ళని అడిగిన, అన్న మేము ఇక్కడ స్టే చేయొచ్చా అంటే, ఎస్ మేడం మీకోసం ఇంకొక గుడిసె ఉంది దీని పక్కన అని చెప్పి మంచిగా దాంట్లో మంచం వేసి ఇచ్చారు. నైట్ 8-8:30 వరకు మేము తినేసి వచ్చేసాము. వచ్చాక అక్కడ మంచిగా పడుకున్నాం, క్యాంప్ ఫైర్ వేసుకొని పడుకున్నాం. మధ్యలో నాగరాజు అన్న వాళ్ళ మమ్మీ, ఎవరైతే 60-65 ఏజ్ ఉంటుందో ఆ అమ్మమ్మకి, ఆమె కూడా వచ్చి మధ్యలో కట్టెలు పెట్టింది అనమాట, ఆడిపోకుండా ఇంకా కొద్దిసేపు మంచిగా ఉండాలి అని చెప్పి. మంచిగా వెచ్చగా హ్యాపీగా పడుకున్నాం. ఎన్ని స్టార్స్ చూసినామో ఆ రోజు అయితే. అంటే నా లైఫ్ లో చూడలేని స్టార్స్ అన్ని ఒక్క రోజులో చూసేసా. సో అది ఫెబ్ 10th కానీ నాకైతే ఫెబ్ 14th లాగా అనిపించింది మా బేబీతో. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ డే స్టోరీ రేపు చెప్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి, కిడ్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది. చాలా టేక్ కేర్.